సినిమాలు పైరసీ చేస్తూ నిర్మాతలకు కంటిలో నలుసులా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఖ్యమైన పని నిమిత్తం రవి శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్ లో ఉండగా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి మరీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో రవి నివాసం నుంచి కీలకమైన హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం కూడా సేకరించారు. అప్లోడ్ కు రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాల హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. కాగా రవి వైజాగ్ కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాద్ లో కూకట్పల్లిలో అతడికి ఒక అపార్ట్మెంట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్నాడు. అయితే రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయినట్టు సమాచారం. ఇప్పుడు విదేశాలలో ఉన్న రవి తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసమే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడని టాక్. రవి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని స్వయంగా అతడి భార్యనే సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేసినట్టు తెలుస్తోంది. రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఆయనను పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని సమాచారం. ఏదేమైనా ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు పట్ల సినిమా దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ పలు సినిమాలు, ఓటీటీ కంటెంట్ల మూవీస్ పైరసీలు చేస్తున్నాడు. దీంతో ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు పైరసీపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు గత కొద్ది రోజులుగా చాలా మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడిని సైతం అరెస్టు చేశారు పోలీసులు. సినిమాలు పైరసీ చేస్తూ నిర్మాతలకు కంటిలో నలుసులా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఖ్యమైన పని నిమిత్తం రవి శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్ లో ఉండగా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి మరీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో రవి నివాసం నుంచి కీలకమైన హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం కూడా సేకరించారు. అప్లోడ్ కు రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాల హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. కాగా రవి వైజాగ్ కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాద్ లో కూకట్పల్లిలో అతడికి ఒక అపార్ట్మెంట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్నాడు. అయితే రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయినట్టు సమాచారం. ఇప్పుడు విదేశాలలో ఉన్న రవి తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసమే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడని టాక్. రవి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని స్వయంగా అతడి భార్యనే సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేసినట్టు తెలుస్తోంది. రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఆయనను పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని సమాచారం. ఏదేమైనా ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు పట్ల సినిమా దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ పలు సినిమాలు, ఓటీటీ కంటెంట్ల మూవీస్ పైరసీలు చేస్తున్నాడు. దీంతో ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు పైరసీపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు గత కొద్ది రోజులుగా చాలా మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడిని సైతం అరెస్టు చేశారు పోలీసులు. సినిమాలు పైరసీ చేస్తూ నిర్మాతలకు కంటిలో నలుసులా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఖ్యమైన పని నిమిత్తం రవి శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్ లో ఉండగా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి మరీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో రవి నివాసం నుంచి కీలకమైన హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం కూడా సేకరించారు. అప్లోడ్ కు రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాల హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. కాగా రవి వైజాగ్ కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాద్ లో కూకట్పల్లిలో అతడికి ఒక అపార్ట్మెంట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్నాడు. అయితే రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయినట్టు సమాచారం. ఇప్పుడు విదేశాలలో ఉన్న రవి తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసమే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడని టాక్. రవి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని స్వయంగా అతడి భార్యనే సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేసినట్టు తెలుస్తోంది. రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఆయనను పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని సమాచారం. ఏదేమైనా ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు పట్ల సినిమా దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ పలు సినిమాలు, ఓటీటీ కంటెంట్ల మూవీస్ పైరసీలు చేస్తున్నాడు. దీంతో ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు పైరసీపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు గత కొద్ది రోజులుగా చాలా మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడిని సైతం అరెస్టు చేశారు పోలీసులు. సినిమాలు పైరసీ చేస్తూ నిర్మాతలకు కంటిలో నలుసులా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఖ్యమైన పని నిమిత్తం రవి శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్ లో ఉండగా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి మరీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో రవి నివాసం నుంచి కీలకమైన హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం కూడా సేకరించారు. అప్లోడ్ కు రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాల హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. కాగా రవి వైజాగ్ కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాద్ లో కూకట్పల్లిలో అతడికి ఒక అపార్ట్మెంట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్నాడు. అయితే రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయినట్టు సమాచారం. ఇప్పుడు విదేశాలలో ఉన్న రవి తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసమే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడని టాక్. రవి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని స్వయంగా అతడి భార్యనే సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేసినట్టు తెలుస్తోంది. రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఆయనను పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని సమాచారం. ఏదేమైనా ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు పట్ల సినిమా దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ పలు సినిమాలు, ఓటీటీ కంటెంట్ల మూవీస్ పైరసీలు చేస్తున్నాడు. దీంతో ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు పైరసీపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు గత కొద్ది రోజులుగా చాలా మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడిని సైతం అరెస్టు చేశారు పోలీసులు. సినిమాలు పైరసీ చేస్తూ నిర్మాతలకు కంటిలో నలుసులా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఖ్యమైన పని నిమిత్తం రవి శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్ లో ఉండగా
పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి మరీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో రవి నివాసం నుంచి కీలకమైన హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం కూడా సేకరించారు. అప్లోడ్ కు రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాల హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. కాగా రవి వైజాగ్ కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాద్ లో కూకట్పల్లిలో అతడికి ఒక అపార్ట్మెంట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్నాడు. అయితే రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయినట్టు సమాచారం. ఇప్పుడు విదేశాలలో ఉన్న రవి తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసమే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడని టాక్. రవి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని స్వయంగా అతడి భార్యనే సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేసినట్టు తెలుస్తోంది. రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఆయనను పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని సమాచారం. ఏదేమైనా ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు పట్ల సినిమా దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ పలు సినిమాలు, ఓటీటీ కంటెంట్ల మూవీస్ పైరసీలు చేస్తున్నాడు. దీంతో ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు పైరసీపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు గత కొద్ది రోజులుగా చాలా మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడిని సైతం అరెస్టు చేశారు పోలీసులు.